పదవులే కావాలి, పవరే కావాలంటే 14 సంవత్సరాల ఒత్తిడికి గురై ఎన్కౌంటర్ చేస్తా ఉంటే భయపడి ఈ పోలీస్ స్టేషన్లకు పోయి జైళ్ళకు పోయి ఇంత ఒత్తిడితో ఆ 14 సంవత్సరాల ఉద్యమంలో చాలా అవతల పక్క పార్టీలు పవర్లో ఉన్న పార్టీలు చాలా ఉండే, చాలా ఆఫర్ చేసినాయి, ప్రలోభాలు పెట్టినాయి, ఒత్తిడి చేసినాయి, చంపేస్తామని చెప్పి వెళ్ళకపోయారు కదా, వెళ్ళకపోయారు ఎందుకు ఇదంతా? అదే అప్పుడు అదే కావాలనుకుంటే అప్పుడే పోయేటోళ్ళం కదా. ఇప్పుడున్న పవర్ కు ఇవాళ ఏదో పవర్ పోగానే బొంతు రామ్మోహన్ పవర్ గురించి పోయిండా, పదవి గురించి పోయిండనే అయ్యాల కూడా ఉండే, పోలేదు. పదవి గురించి పవర్ గురించి కాదు పోయింది. ఇవాళ ఏదైతే ఉన్నాయో మీరు అన్న ఆత్మీయత, ఇవాళ ఒక సమస్య చెప్తే ఈనే పరిస్థితి లేకపోవడం, మాకన్నా డామినేట్ గా కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీకి ఉద్యమానికి పెద్ద సంబంధం లేకుండా అన్ని మధ్యన వాళ్ళే తినడం, ఇవన్నీ కూడా భరించలేక ఓకే మనం కూడా ఇప్పుడు ఏదో వాళ్ళను వల్గర్గా తిట్టి నాకు అవకాశం రాలేదని మనం ఎక్కడ బయటికి రాలే. ఇవాళ మనకు మనం ఓకే సంజాయించుకొని ఓకే మన అవసరం తీరిపోయింది, మన బరువు మోయలేక ఉన్నది పరిస్థితి అన్నప్పుడు మన దారి మన భక్తు రాజకీయ పార్టీ అయింది, ఇది ఉద్యమ పార్టీ కాదని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఓకే మన దారి మనం ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కొన్ని రోజులు ఇదవుతారు, కళ్ళు నడక వచ్చినాక వాళ్ళు మాట్లాడు కాదు అని చేతులెత్తేసినప్పుడు వాళ్ళది వాళ్ళు ఇదవుతారు పరిస్థితి. మరి ఆ పరిస్థితికి వచ్చింది కావచ్చు అని చెప్పి మనం ఎవరిని నినాదించకుండా మన బాధకు మనం మన ఎగ్జిస్టెన్స్ మనం ముంగడిపోవాలన్న దాంట్లో మాత్రమే మనం పార్టీ మారి ఇంకో అవకాశం కొరకు మనం. రామన్న మీరు స్ట్రేట్గా చెప్పండి, 2023 డిసెంబర్ సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక మీకు ఉప్పల్ టికెట్ కనుక కేటాయించి ఉంటే మీరు పార్టీ మారేవాళ్ళన్నా? ఇవాళ 23 టికెట్ గురించి కాదు, ఇవాళ పార్టీ మొత్తం కూడా ఇలా ప్రభుత్వం పోయినాక ఇప్పుడు నిర్ణయాలు కూడా మీ గురించి చెప్పండి. మీ టికెట్ ఇచ్చి ఉంటే పార్టీ మారే వాళ్ళ ఈ పార్టీ కానీ? నేను పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మారలే. నేను ఏమంటానంటే టికెట్ ఇవ్వకపోతేనే మారలే, ఇత్తేందుకు మారుతాం? ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతేనే పార్టీ పరిస్థితి అర్థం చేసుకొని పార్టీకి మళ్ళీ అదే కేసీఆర్ గారు అంటే దాదాపు రాష్ట్రం మొత్తం 100 బహిరంగ సభలు ఆర్గనైజ్ చేసిన అంటున్నా. ఇస్తే పోయే విషయం పక్కకు పెట్టు, ఇవ్వకపోతేనే పోలేదంటే ఇత్తేందుకు పోతాం? ఇప్పుడు కూడా టికెట్ సమస్య కాదు, టికెట్ ఎవరికి ఇస్తున్నారు అని. నాకు కాకపోతే నా తర్వాత ఉపేందర్ కష్టపడ్డాడు, ఉపేందర్కి ఇస్తున్నాం అంటే కూడా అర్థం చేసుకుంటాం. మళ్ళీ ఎవరికో ఇచ్చినోడికి ఇచ్చి తీసుకున్నప్పుడు ఇది ఇట్లా కాదు. మనం ఈ సమకాలీన రాజకీయాల్లో పనికిరాం కావచ్చు వాళ్ళ దృష్టిలో అన్నప్పుడు మనం నిందించకుండా మనం బయటకు వచ్చినాం అంతే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే కేసీఆర్ కేటీఆర్ గారు మిమ్మల్ని ఎందుకు హక్కున చేర్చుకున్నారు? 2014లో మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్న వ్యక్తులు 2024 వచ్చేసరికి ఎందుకు పక్కన పెట్టడం జరిగిందని? నెత్తి మీద పెట్టుకోవడానికి ఇప్పుడు ఇవాళ దాదాపు 100 మంది కార్యకర్తలు ఉన్నారు, 100 మంది లీడర్ ఉన్నారు. ఇవాళ నాకు ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పనిచేసినప్పుడు ఎవరైతే పనిచేస్తారో దానికి ఉద్యమంలో ఉన్నప్పుడు దాన్ని ముందు చూసుకుంటూ పోతారు. పోనీ నాకన్నా బాగా పనిచేసిన నా బాడీలో కానీ లేకపోతే పార్టీలో ఇంకో వ్యవస్థలో కానీ చాలామంది ఉంటారు. మరి వాళ్ళు కూడా ఎందుకు ముందుకు రాలేదంటే వాళ్ళ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు, అక్కడ గ్రౌండ్లో ఏది అవసరమో దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసినాం కాబట్టి ముందు దోసే ప్రయత్నం చేశారు. ఇలా పదవుల కాడికి వచ్చరికి కొన్ని దిక్కుల అధికారం వచ్చరికి పదవుల కాడికి వచ్చరికి ఒక టైప్ ఆఫ్ వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనం ఊరికే గొడవలు పెట్టుకొని ఆర్గ్యుమెంట్లు వద్దు అనే దాంట్లో మనం సైడ్ కావడం జరిగింది. ఉద్యమంలో విద్యార్థి దశలో కానీ యూత్ వింగ్ ఆర్గనైజేషన్లో కానీ యాజిటేషన్స్ కానీ బహిరంగ సభలు కానీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కానీ దేంట్లో కూడా బొంతు రామ్మోహన్ ముందుగా ఉన్నాడు. నెత్తిన పెట్టుకోవడం నేను ఏమంటున్నా పని చేస్తేనే నెత్తిన పెట్టుకుంటారు, పనికి మాలిన ఏ పార్టీ ఏ నాయకుడు కూడా నెత్తిన పెట్టుకోవాలి. ఇవాళ నేను పదవిస్తే ఇంట్లో చెదరేసుకొని పనుకుంటా దుప్పటేసుకొని పనుకుంటా అంటే ఇంకోనికి అవకాశం ఇస్తారు. ఎక్కడా కూడా బాధ్యత ఇస్తే పదవి ఇస్తే దాన్ని పదవిని బాధ్యతలాగా తీసుకున్నాం తప్పితే పదవిని బరువులాగా తీసుకొని దుప్పటి కప్పుకొని పనుకుంటే ఏ నాయకుడు నెత్తిన పెట్టుకోడు. ఎందుకంటే అవసరం లేదు. ఇలా దాన్ని పార్టీని వ్యవస్థను ముందు తీసుకోవడానికి బాధ్యత ఇచ్చినప్పుడు అది చేత కానప్పుడు మరి వాళ్ళు ఇంకో వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు నన్ను నెత్తిన పెట్టుకున్నా, నేను పార్టీని నెత్తిన పెట్టుకున్నా, ఏదైనా ఒక సమాంతరంగా వ్యవస్థ కొరకు పార్టీ కొరకు ఇలా ప్రభుత్వంలో ఉన్నా కూడా హైదరాబాద్ మేయర్గా అవకాశం ఇచ్చారు. తొలి మేయర్గా అవకాశం ఇస్తే ఇవాళ ఒక ఎంపీటీసో సర్పంచో చిన్నపాటి నాయకుడు ఇంకో ఏదైనా పదవి ఇస్తేనే 6 నెలలకు 3 నెలలకు ఏదో రకమైన ఆరోపణలు వచ్చి పంచాయతీలు వచ్చి అవిశ్వాసాలు అవన్నీ పెడుతున్నారు. కాబట్టి 5 ఏళ్ళ హైదరాబాద్ మేయర్ దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న దాంట్లో ఎక్కడ ఎవరితో ఒక పని తిట్టించుకోలే, ఎక్కడ పని చేయలేదని అనిపించుకోలే, ఎక్కడ ఎలిగేషన్స్ నీకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా అయ్యో బొంతు రామ్మోహన్ లేని లోటు ఇలా కనబడుతుందనే పరిస్థితికి తీసుకొచ్చి అంతగా పనిచేసిన తప్పితే ఎక్కడ చేయలే. అయినప్పుడు ఆరోపించి
కామెంట్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే మరీ తెల్ల బట్టలు వేసుకొని పోతా అంటే ఒక్కటన్నా మరకలేకపోతే బాగుండదని కామెంట్లో ఏదో ఒక ఎలిగేషన్ ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తే ఎవ్వరు ఏం ఎలిగేషన్ చేసినా దానికి నిరూపిస్తే దానికి మనం బాధ్యత వహిస్తానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ ఓసారి నచ్చదు. అంటే ఏంది ఇంత ఉవ్వెత్తున ఏం లేకుండా ఏదో ఎదురు లేకుండా పోతుండే దాంట్లో కొంతమందికి కూడా నచ్చదు. అంటే అందరు ఒకే రకంగా ఉండరు కదా. సినిమా అన్నప్పుడు విలను హీరోయిన్ కామెడియన్ అంతా ఉంటారు కాబట్టి మరీ ఇంత పిల్లగాడు ఇంత ఇదిగా పోతుండే ఏంది ఇంత వైట్ బట్టలు వేసుకొని ఒక మరక లేకుండా పోతుండే దాంట్లో చేసే ప్రయత్నం చేస్తారు. సరే ఏనుగు పోతా అంటే కుక్కలు మొరుగుతుంటాయి కాబట్టి వాటన్నింటినీ పట్టించుకుంటే బాగుండదు. ఇలా ఏ నాయకుడైనా ఏ బాధ్యత పోయి చెప్పినా మరి అదేవిధంగా ముందుకు పోవాలన్న దాంట్లో పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటే ఒక రీజన్ ఒకటే ఒక మాటలు ఏం చెప్తారన్న? పార్టీలో రాజకీయంలో పనిచేస్తున్నప్పుడు ఆస్పిరేషన్లు కంపల్సరీ ఉంటాయి. మన సమాజ సేవ చేస్తున్నాం ఒకటే ఉంటుంది, రాజకీయంలో ఉంటుందో సమాజ సేవతో పాటు రాజకీయ ఆస్పిరేషన్స్ రెండు ఉంటాయి. దాంట్లో కానీ ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం తర్వాత మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తలేదా? అదే గతంలో బీఆర్ఎస్ నాయకులలో మీకు సుభాష్ రెడ్డి గారు లేదంటే ఒకరిద్దరు క్యాండిడేట్లు మీకు పోటీగా ఉంటుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి అదే ఉప్పల్ నుంచి రజితా పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఇట్లా 2-3 ఉన్నారు కదా, మరి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కదా? రాజకీయంలో 10 మంది పోటీలు ఉంటారు. 10 మందిలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇది కాకపోతే ఇంకోటి అవకాశం ఇస్తాం, ఇప్పుడు మీరు పార్టీకి పనిచేయండి, తర్వాత ఇంకేదైనా ఇది చేస్తామని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడడంలో ఆ ఓపిక అవన్నీ ఉంటే ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళి ఎవరు కూడా పోయే పరిస్థితి ఉండదు. పార్టీ మారడానికి ఓన్లీ పదవులు ఒకటే కారణం కాదు, మాట్లాడే విధానం కానీ టైం కేటాయించి అభిమానం ప్రేమ చూపెట్టే ఇవన్నీ కూడా కారణం అవుతాయి. ఒకవేళ మీరు ఎన్నో ఏళ్ళుగా పార్టీలో నిజంగా మీరు ఇబ్బందులు పడుకుంటూ వస్తే కొన్నేళ్ళు ఆగి ఉండొచ్చు కదా, పరిస్థితులు చూసి ఉండొచ్చు కదా. ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 1-2 నెలలైనా ఇంత స్పాట్గా మీకు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? ఒక రాజకీయంలో దాదాపు ఒక 20-25 ఏళ్ళు వచ్చినాకనే ఒక మోస్తారు రాజకీయం నడుతుంది ఏ వ్యక్తికైనా. అది ఒక మంచి 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇది చాలా ఎక్కువ టైం కదా. దాదాపు 24 ఏళ్ళు మీకు 24 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. సుదీర్ఘ రాజకీయం 3 సార్లు ఎక్స్పెక్ట్ చేస్తే 3 సార్లు కాలే. సరే హైదరాబాద్ మేయర్ ఇచ్చారు, దాన్ని పార్టీ ఉపయోగానికి ఇలా పార్టీ ప్రతిష్టతకు పనిచేసినాం. మరొకసారి రెన్యువల్ చేస్తారని చెప్పినాం, కాలే. ఇప్పుడు ప్రభుత్వం పోయినాక కూడా ఇప్పుడు ఇంకొద్ది ఎక్కువ బాగా మంచి పేరు ఉన్న వాళ్ళకో లేకపోతే ఏం మచ్చలేని వాళ్ళకో హైదరాబాద్ నగరానికి సేవ చేసిన వాళ్ళకో ఇస్తే బాగుంటుంది, ఎక్కడో ఒకటి అవకాశం ఏమని చెప్పినాం. అయినా ఇవ్వలేకపోతాను. మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఉద్యమంలో పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నాం. మీరు కూడా మళ్ళీ ఒప్పుకోబట్టం అంటే ఈ 24 ఏళ్లతో పాటు ఇంకో 5 ఏళ్ళు కూడా పడదు. అంటే అది చాలా ఎక్కువ, ఒక 25-30 ఏళ్ళు ఓపిక. మరి బొంతు రామ్మోహన్ని ఢీకొట్టే అంత ఉద్యమ నాయకులు, ఆయనని వెనక పక్కన పెట్టే అంత మీకంటే ఉద్యమం చేసిన నాయకులు ఉన్నారు. ఇంట్లో ఉన్నోనికి మళ్ళీ ఇచ్చాడు కన్నా కొత్తోనికి ఇచ్చిన నయమే కదా. ఇంట్లో 2 పదవులు 1 పదవి 3 పదవులు ఒక్కొక్కరికి 3 సార్లు 4 సార్లు ఇచ్చిన కన్నా పార్టీలో కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓసారి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా తీసుకొచ్చి ఇస్తారు. అట్లా ఫ్రెష్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు, అవకాశం లేని వాడు ఉన్నాడు, వానికి అకామిడేట్ చేస్తూ ఉంటే అట్లా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎందుకు ఇంత ప్రధానంగా అసెంబ్లీకి వెళ్ళాలి, నేను ఎమ్మెల్యే గోల్ పెట్టుకున్నాడు అంటే ఎవరికైనా రాజకీయంలో చేసినప్పుడు అల్టిమేట్ గోల్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆ పని చేయాలనేది జనరల్ గా ఉంటది. ప్రత్యక్ష రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకు అదే ఉంటది. కానీ మేయర్ అనేది పెద్ద పదవి కదా ఎమ్మెల్యే కంటే. అవును, నేనేమంటానంటే ఒకసారి 2014లో అడిగినాం, ఇవ్వలేదు. 2016లో మేయర్ ఇచ్చారు, దానికి మనం ఎక్కడ కూడా మచ్చ లేకుండా పనిచేసినాం. చేసినప్పుడు 2018లో ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని చెప్పి పని చేసుకున్నాం, కాలేదు. ఈక్వేషన్లో ఇంకో ఉద్యమకారుడు ఉంటే మా సుభాష్ రెడ్డి ఆయనకి ఇచ్చిండు, ఓకే పని చేసినాం.